మనం ఈ వీడియోలో కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి తెలుసుకుందాం. ఈ మెడిసిన్స్ మెయిన్లీ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. నా ఒపీనియన్ ప్రకారం ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా హోమియోపతి కన్నా ఆయుర్వేదిక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. స్లోగా వర్క్ అయినా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఆ మెడిసిన్స్ ఏంటంటే కాంచనార్ గుగ్గులు, అశోకారిష్ట, మహారాష్ట్రాది కాడ, దశమూలారిష్ట. కాంచనార్ గుగ్గులు ఉమెన్ సంబంధించిన ఎండోమెట్రియాసిస్ అలాంటి పీసీఓడి అలాంటి కంప్లైంట్స్ అన్నింటినీ క్యూర్ చేస్తుంది. దశమూలారిష్ట అనేది జనరల్ ఎనర్జీ టానిక్. మహారాష్ట్రాది కాడ సిరప్ బాడీలో పెయిన్స్ని తగ్గిస్తుంది. సయాటికా, రొమాటాయిడ్ ఆర్థరైటిస్ అటువంటి బాడీలో పెయిన్స్ అన్నిటిని తగ్గిస్తుంది. అశోకారిష్ట లేడీస్కి సంబంధించిన అన్ని కంప్లైంట్ని తగ్గిస్తుంది. అదే పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, వెయిట్ గెయిన్, ఒబేసిటీ అటువంటివన్నిటికీ అశోకారిష్ట చాలా బాగా యూజ్ అవుతుంది. కాంచనార్ గుగ్గులు అనేది బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఎందుకంటే ఇది లేడీస్కి సంబంధించిన పీసీఓడీస్ అలాగే 6-7 ఉన్న హైపోథైరాయిడిజం కంప్లైంట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది క్యూర్ చేయడానికి. ఇది థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. హైపోథైరాయిడిజం అలాగే టాన్సిల్స్కి సంబంధించినవి కూడా క్యూర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాంచనార్ గుగ్గులు అనేది బాడీలో ఫిస్టులాస్ని, స్కిన్ కంప్లైంట్స్ని, పాలిసిస్టిక్ పీసీఓడి ఉన్న వాళ్ళని చాలా బాగా యూజ్ అవుతుంది. నవ్వేడేస్ లేడీస్ అందరికీ ఎండోమెట్రియోటిస్, ఇన్ఫెర్టిలిటీ, ఒబేసిటీ, పీసీఓడి ఇలాంటి వాటి వల్ల పీరియడ్స్ అనేవి రాక, ప్రెగ్నెన్సీ రాక చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ మెడిసిన్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం యూజ్ ఉంటుంది. కాంచనార్ గుగ్గులు మెయిన్ యూజెస్ ఏంటంటే థైరాయిడ్ రెగ్యులేషన్, వెయిట్ మేనేజ్మెంట్, స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. అలాగే ఉమెన్స్కి సంబంధించిన గర్భసంచికి సంబంధించిన కంప్లైంట్స్ అన్నిటిని కూడా చాలా బాగా క్యూర్ చేస్తుంది. అలాగే జాయింట్ హెల్త్కి, బోన్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని డైలీ 2 tablets తీసుకుంటూ ఉంటే స్లోగా బాడీలో వర్క్ అయ్యి మనకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ని మెల్లిగా క్యూర్ చేస్తుంది. ఈ మెడిసిన్ని మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారం 1 month నుంచి 3 months వాడితే మనకి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. అలాగే పీసీఓడి కూడా కంట్రోల్లో ఉంటుంది. అవి ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాగే ఒబేసిటీకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హైపర్థైరాయిడిజం కూడా. నెక్స్ట్ అశోకారిష్ట మెడిసిన్. ఇది బెస్ట్ మెడిసిన్. లేడీస్కి ఎవరికైనా గైనకాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ మెడిసిన్ బాగా క్యూర్ చేస్తుంది. ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ఇటువంటి అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది స్కిన్కి సంబంధించిన కూడా బాగా తగ్గిస్తుంది. ఇది యాంటీబయాటిక్గా కూడా వర్కౌట్ అవుతుంది. అలాగే పీరియడ్స్ టైంలో వచ్చే స్టమక్ పెయిన్ని చాలా బాగా తగ్గిస్తుంది. హార్మోన్స్ అనేవి ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండి పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైంలో వచ్చేలా చేస్తుంది. ఈ మెడిసిన్ వల్ల యూజ్ అది పీరియడ్స్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ రాకపోయినా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఇబ్బంది పడుతున్నా ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల స్లోగా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యి డేట్స్ అనేవి కరెక్ట్గా వచ్చి బాగా యూజ్ ఉంటుంది. అలాగే హెవీ బ్లీడింగ్ కనిపించి మళ్ళీ ఆగిపోతూ అటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మెడిసిన్ బాగా యూజ్ అవుతుంది. హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ లేకుండా చేస్తుంది. ఈ అశోకారిష్ట సిరప్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, బాడీలో పెయిన్స్ ఉన్న వాళ్ళకి, నరాల కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే డైజెషన్ బాగా అవ్వలేని వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ అశోకారిష్ట సిరప్ని మూతతో వాటర్లో కలుపుకొని డైలీ తీసుకోవడం వల్ల కొన్ని రోజులకి మనకున్న హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కొంచెం క్యూర్ అవుతాయి. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో లేడీస్ అందరికీ హార్మోన్ ఇంబ్యాలెన్స్లు, పీసీఓడీలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ చాలా కంప్లైంట్గా అవుతున్నాయి. అలాంటి కంప్లైంట్స్ అన్నిటికీ మెడిసిన్ బాగా యూజ్ అవుతుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. గర్భసంచికి సంబంధించిన అన్ని కంప్లైంట్స్ని ఇది మెల్లిమెల్లిగా క్యూర్ చేస్తుంది. అలాగే బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా వర్క్ చేస్తుంది. పీసీఓడికి, డైజెషన్కి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి, మెన్స్ట్రల్ పెయిన్ రిలీఫ్కి అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా స్ట్రెంత్ చేస్తుంది. మనం ఈ వీడియోలో దశమూలారిష్ట అనే ఆయుర్వేదిక్ టానిక్ కోసం తెలుసుకుందాం. ఇది మెయిన్గా వీక్గా ఉన్న వాళ్ళకి,
ఎనర్జీ లేకుండా నీరసంగా ఉండే వాళ్ళకి అలసట నుంచి కోలుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది డైజెషన్కి చాలా బాగుంటుంది. అలాగే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయోటిక్గా యూజ్ అవుతుంది. మెయిన్గా డెలివరీ అయిన తర్వాత మనకి బాడీ చాలా వీక్గా ఉంటుంది లేడీస్కి. ఈ సిరప్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. దస్మూలరిస్ట్ సిరప్ రుమాటాయిడ్ ఆర్థరైటిస్కి అలాగే ఆస్టియోఆర్థరైటిస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. పెయిన్స్ అనేది బాడీలో లేకుండా చేస్తుంది. మహారాష్ట్రనాది కాడ అనేది పెయిన్ కిల్లర్గా యూజ్ అవుతుంది. ఈ సిరప్ అనేది నరాల నొప్పిని మంటని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నరాలకి బలాన్ని ఇచ్చి కీళ్ళకి మంచి దృఢత్వాన్ని ఇస్తుంది. అలాగే సయాటికా నరాల వెంట వచ్చే నొప్పిని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఆకలిని కూడా పెంచుతుంది. ఎముకల చివరిలో ఉండే ఫ్లెక్సిబిలిటీ టిష్యూ అరిగిపోయినప్పుడు వచ్చే ఆర్థరైటిస్ని కూడా తగ్గిస్తుంది. రొమాటాయిడ్ ఆర్థరైటిస్, సయాటికా ఎటువంటి కీళ్ళ నొప్పులున్నా బాగా యూజ్ అవుతుంది. కానీ చాలా స్లోగా వర్క్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అదేవిధంగా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే బాగా తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఉండే నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుం నొప్పి అటువంటి నొప్పుల్ని సయాటికా, ఆస్టియోఆర్థరైటిస్ ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఈ సిరప్ బాగా యూస్ అవుతుంది. అలాగే పార్కిన్సన్స్, మెడ నొప్పి, నడుం నొప్పి, రొమాటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, మోకాల నొప్పులు, మోకాల కండరాల నొప్పులు అలాంటి వాతానికి సంబంధించిన రోగాలన్నింటినీ బాగా తగ్గిస్తుంది. మెయిన్లీ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సిరప్ ఆయుర్వేదంలో బెస్ట్